కానీ నీ రహస్య జీవితం ఏంటో తెలుసు దేవుడికి. నువ్వు నిజంగా కమిట్మెంట్ అయ్యి వచ్చావో, లేదంటే ఒక క్రైస్తవుడికి ఏదో అవ్వాలి కాబట్టి బాప్తిస్మం మాటలు వినేసి అప్పటికప్పుడు తీసుకుని ఏదో నార్మల్గా వచ్చేసేవో దేవుడికి తెలుసు. అది ఎలాగుంటుందో తెలుసా? బాప్తిస్మం తీసుకునే ముందు నిర్ణయాలు ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, చచ్చిపోయినా నీ గురించి బ్రతుకుతాను, ఇంకా నాకు వద్దు తండ్రి ఈ జీవితం, నీ గురించి బ్రతుకుతాను, ఇక నుంచి నాకు ఈ లోకం వద్దు, లోకంలోంచి నీలోకి అడుగు పెట్టాలనుకుంటాను, ఇంకా బ్రతుకుతే నీ గురించే, చనిపోయినా నీ గురించే, ఇంకా నాకు వద్దు, ఇంకా నీ గురించి ఖచ్చితంగా నేను పోరాడాలి, నీ గురించి చెప్పాలి, నీ ప్రేమ ఏంటో నేను గ్రహించాను, నీ గురించి ప్రకటిస్తాను, నేను నీ గురించే ఈ జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. ఒక కమిట్మెంట్ తీసుకుంటారు, బాప్తిసం కోసం ఆరాటపడుతుంటారు. అలా ఇలా బాప్తిసం కోసం ఆరాటపడినప్పుడు వాడు వెంటనే బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత వాడు ఉనికి సంఘంలో మాత్రమే కాదు, సమాజంలో కూడా కనబడుతుంటుంది. విశ్వాసులు గుంపులు